నిన్న మొన్న అఘోరిని చూసాం. ఒక మహిళ అంటే నేను అఘోరిని అని నగ్నంగా తిరుగుతూ నానా రభస ఒక నెల రోజులుగా. దీన్ని ఎట్లా చూడాలి? అఘోరీలు అలాగే ఉంటారు. అఘోరిని కామెడీ చేసే ముందు జరిగే ఘోరాలను మనం కామెడీ చేయాలి కదా. నిన్న నవగ్రహాలు బదులు కొట్టారు ఎక్కడ? శంషాబాద్. వెంటనే మనకు చూడండి, ఎప్పుడైనా నీళ్ళు ఒలిపితే రే మాపుదే అంటాం కదా, గొడ్డ తీసుకురా అంటాం కదా. అలా రెడీమేడ్గా పిచ్చోడు, మతిస్థిమితం లేనుడు. ఈ మతిస్థిమితం లేని వాళ్ళందరూ ఆ మతి లేని మతాల్లోనే పుడతారా ఏంటి కదా. ఈ మతిస్థిమితం లేని వాళ్ళు ఒక్కసారి కూడా మసీద్ దగ్గర ఏం చేయరా? ఈ మతిస్థిమితం లేని వాళ్ళు ఒక్కసారి కూడా చర్చి దగ్గర ఏం చేయరే? మతిస్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళే బదులు కొడతారా? అంటే వాళ్ళ మతాలు మతి లేనివి ఇవన్నీ బదులు కొడుతూ ఉంటారనే కదా. ఇది డిస్కస్ చేయాలి కదా. సో ఆ అఘోరి ముత్యాలమ్మ గుడికి వచ్చింది. ఆ అఘోరి వేములవాడ వెళ్ళింది. వేములవాడ వెళ్ళి ఈ శివాలయంలో ఈ శవం ఉండకూడదు, పీనుగు తీసేయాలి అమ్మ. మంచి మాటేగా, మంచి మాటేగా. అలా అంటే వాడు ఎవడో పత్రికోడు వివాదాస్పద వాక్యాలు అంటాడు. వాడు వివాదాస్పద వాక్యాలు ఏంటండి? ఎవరికైనా జ్వరం ఉందనుకోండి, నన్ను భోంచేయకు, జ్వరం పెరిగిపోద్ది అన్నాం అనుకోండి, ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా చూస్తారు కదా. అమ్మ చూసేది. సో అమ్మ ఇలా అని భోజనం వద్దు నాన్న, మా చిన్నప్పుడు పంచదార వేసుకుని 2 ఇడ్లీ తిన్నానా అని చెప్పుద్ది. అలా ఎవరైనా పెద్ద మనిషి భోజనం చేయిద్దానా అంటే, చూసారా దుర్మార్గుడు, భోజనం లేకుండా ఈ వ్యక్తిని చంపేద్దామని చూస్తా అంటావా ఏంటి? అలా ఉంది సార్, అలా ఉంది. ఆవిడ అడిగిన క్వశ్చన్ అయితే మంచిదే కదా ఆ దేవాలయాల విషయంలో. కాబట్టి మనం చూడాల్సింది ఆవిడ అడిగే ప్రశ్నలు నిజమా కాదా, న్యాయమా కాదా. అంటే అసలు నిజమైన అఘోరీనే అంటారా మిగతానని? అంటే దాని మీద మనం వ్యాఖ్యానించడానికి తెలియకుండా మనం మాట్లాడలేము. కానీ ఆ పర్సన్ ఎవరైనా అడిగేది అయితే నిజం. ఇప్పుడు అఘోరీ గురించి చర్చ వేరు, ఇక టాపిక్ అది కాదు. మేబీ అఘోరీ ఆర్ నాట్, బట్ ఘోరాన్ని అయితే ప్రశ్నిస్తుంది. అది చాలు, అది మెయిన్ కదా. అవును కదా. ఇప్పుడు రేవంత్ ఒక్కసారి మాట్లాడా ముత్యాలమ్మ గురించి? ఎందుకు మాట్లాడు? బాధ్యత లేదా? ఎందుకు కదా? మైనారిటీ ఓట్లు పోవా? మైనారిటీ ఓట్లు ఎందుకు పోతాయి సార్? అంటే ఇప్పుడు ఆ తన్నిన దొంగోడిని ఈ మైనారిటీని సపోర్ట్ చేస్తే వాళ్ళంతా దొంగలనా? తప్పు కదా. వాళ్ళందరినీ దొంగలంటే తప్పు కదా. ఇంకా బుద్ధిమంతులు ఏం చేయాలి? ఇలా చేయడం ఇస్లాంకి విరుద్ధం అని వాళ్ళ పెద్దలతో చెప్పించాలి, చెప్పుచ్చుకుని వాళ్ళు కొట్టించాలి కదా. అలా కదా సామరస్యం వచ్చేది. నువ్వు గమ్మునున్నావంటే దాని అర్థం సపోర్ట్ చేసినట్టేనా కదా. కాబట్టి నేను చెప్తాను, అంటే అతను మతిస్థిమితం లేదేమో కదా. ఇంకా అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ సార్. పిల్లోడు చిచ్చుపోస్తే గొడ్డ తెచ్చి తుడిచినట్టుగా అది ఫిక్స్డ్ డైలాగ్. ఈ మతి స్థిమితం లేనోడు కుడి చేత్తో తింటాడా ఎడం చేత్తో తింటాడా? వాళ్ళ అమ్మకి పిల్లానికి తేడా తెలుసా? వాడికి తెల్లా? మసీద్ మీద ఎప్పుడన్నా వచ్చేసాడా? చర్చి దగ్గర ఇలాంటివన్నీ చేశాడా? ఇవన్నీ కన్సిడర్ అయితే మతి స్థిమితం లేనోడు. వాడు మతోన్మాది కదా. మతోన్మాదం పేటెంటెడ్ ఎవరు? ఎడారి 1, 2 మతాలు. సెక్యులరిజం పేటెంట్ మందే కదా. దైవం అంతటా ఉన్నాడని చెప్పేవాడు మతోన్మాద. నేను పెట్టిన పేరుతోనే పిలవాలి అనేవాడు మతోన్మాద. ఏది చెప్పండి, చెప్పండి. మతోన్మాది, తీవ్రవాది, ఉగ్రవాది ఈ పదాలకు ఎవరు సూటబుల్? వాళ్ళే కదా ప్రపంచంలో. వాళ్ళు పేటెంటెడ్ కదా. కానీ మీరు చెప్పినట్టు హిందువులు అయి ఉంటే ఈ దరిద్రం పోద్దే, ఆ స్థితికి చేరుకుంటే మంచిదే. పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు మీరు? ఈ మధ్య కాలంలో తన హిందుత్వం కోసం చాలా గట్టి రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మంచిదే, అవ్వాలి, అందరూ అవ్వాలి. డ్రామా అడ్డం మానేసి ఓ పక్కకి రండి, మంచిదేగా. ఈ దేశం ఇంకా ఎలా ఉందంటే కారణం హిందువులే. హిందువులు ఉంటేనే ఉంటుంది ఈ దేశం. ఇస్లాం క్రైస్తవం పెరిగితే ఈ దేశం ఉండదు. ఈ మాట నాది కదండి. ఎవరు చెప్పారు సార్? కేకే మహమ్మద్ చెప్పారు. ఆయన ఎవరు? ఆర్కియాలజిస్ట్.
అయోధ్య విషయంలో చాలా తిరిగి ఆయనే చెప్పారు, ఇది చెప్పారు, ఇంకోటి కూడా చెప్పారు. హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది, హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. ఇప్పుడు పాత బస్తీలో సెక్యులరిజం అవుద్దా నీకు? పాకిస్తాన్ వద్దు, పాత బస్తీ ఓన్లీ హిందూస్ ఉన్న చోటే సెక్యులరిజం అప్లై అవుతుంది. కాబట్టి కేవలం 2-3 అక్షరాల కోసం కోట్ల మందిని చంపినటువంటి పిశాచ మతాలకి హిందుత్వానికి పోలిక ఏమిటండి? సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది సనాతన ధర్మం. ఎవరికి దుఃఖం కలగకుండా ఉండుగాక, అందరూ సుఖంగా ఉండుగాక, ఎవరికి రోగం రాకుండా ఉండుగాక. హోల్సేల్ ఇది. ఏ కాఫీర్ హై ఏంటి సార్ విడగొట్టడం? ఏ నాన్ బిలీవర్ అంటే ఏంటి సార్? అది ప్రపంచం రెండుగా చేయడం కదా సార్. మనం అది చెప్పలే. సంగచ్చత్వం సంపదత్వం, కలిసి నడుద్దాం, కలిసి చచ్చిద్దాం. నేను ఈ జోక్స్ ఎందుకు భరించలేనంటే, మీరు మాట్లాడుతుంటే ఎందుకు అడ్డం పడ్డా అంటే ఆ బూతులు వినలేక సార్. ఇప్పుడు మనం అంతా అన్నదమ్ములు అంటారు వీడు, పచ్చబద్ధం కదా. షియాలు సున్నీలే అన్నయ్యలు తమ్ముళ్ళు కానప్పుడు, కేథలిక్లు ప్రొటెస్టెంట్లే అన్నదమ్ములు కానప్పుడు, ఒకటి చర్చికి ఒకటి వెళ్ళినప్పుడు, ఒకటి మసీదుకి ఒకటి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకెలా అన్నయ్యలు అవుతారు, నాకెలా తమ్ముళ్ళు అవుతారు? నేను పూజించే దైవాన్ని నిందించేవాడు నాకు భయ్యాలు అవుతాడు రా కుయ్య నీ అయ్యా అని తిట్టాలనిపిస్తుంది. అందుకని అబద్ధం వద్దు సార్, నిజం మాట్లాడుకుందాం. ఈ దేశం అఖండంగా ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఉంది. శ్రీలంక ఇందులో భాగమై, నేపాల్ ఇందులో భాగమై, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇందులో భాగమై, ఆక్రమిత కాశ్మీర్ ఇందులో భాగమై విలసిల్లిన వికసించిన గొప్ప జీడిపి కలిగినటువంటి గొప్ప దేశం. దీన్ని కూలులు, సెకులు, తురుష్కులు, మొఘలులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు. దోచుకున్నా కూడా మనం ఇంకా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉన్నాం. ఎందుకున్నాం? ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అని భావించేటువంటి ఋషి సంతతి ఇక్కడ ఉంది కాబట్టి. అమ్మా ఈ కాన్సెప్ట్ మాది. మాతృదేవో భవ ఇది మన కాన్సెప్ట్. ఇస్లాంలో అమ్మ లేదు, క్రైస్తవంలో అమ్మ లేదు. ఆ కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంది. అమ్మ ముఖ్యం కాదు అక్కడ, స్త్రీ ముఖ్యం కాదు అక్కడ, మనకు అమ్మే ముఖ్యం ఇక్కడ. అవునా కదా? అందుకే ఇందిరాగాంధీ ఏలగలిగింది, అందుకే సోనియా ఏలగలిగింది. అవునా? చూపించమని చెప్పండి వాళ్ళ గ్రంథాల్లో మంచి అమ్మని చూద్దాం. ఒక మంచి అమ్మని చూపించమని, ఒక మంచి ఫ్యామిలీ చూపించమని చెప్దాం. అందుకని ఈ దేశాన్ని 42లో ఏం జరిగింది సార్? ఈ దేశంలో క్విట్ ఇండియా. ఇప్పుడు 24లో ఏం జరుగుతుంది? స్ప్లిట్ ఇండియా. దానికోసం వీళ్ళు పనిచేస్తున్నారు. ఆవిడ ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, మన గన్నేరు పప్పు గారు కావచ్చు, ఇవాళ నిన్న ప్రకాష్ రాజ్ కూడా ఏదో వాడు అదంతా అజాతే, అదంతా శంకర్ బ్యాచే. ఇంకో విషయం, నిన్న ఇవాళ కాశ్మీర్ అసెంబ్లీలో పెట్టారు కదా ఇక ఈ బాల్ డాన్సర్ పార్టీ వాళ్ళు ఏం పెట్టారు? 370 ఆర్టికల్ మళ్ళీ తేవాలి, ఈ దేశంలో కాశ్మీర్ సెపరేట్ గా ఉండాలి అంటే విడగొట్టడం చెడగొట్టడం తప్ప ఈ బాల్ డాన్సర్ పార్టీ ఇంకేమీ చేయదు. మొన్న దీపావళి అయింది తెలుసా మీకు? ఎడా శ్రీనగర్ లాల్ చౌక్ లో దీపావళి అయింది సార్. దీపాలు వెలిగినాయి సార్. బాంబులు మోగి శవాలు తీసుకెళ్తూ తీవ్రవాదులు పాకిస్తాన్ జెండాలు ఎగరేసే ప్లేసులో దీపావళి వందే భారత్ రైలు నడుస్తూ దీపావళి జరుగుతూ కాషాయ జెండా ఎగురుతూ మీరు నేను కూడా వెళ్ళి సెల్ఫీ తీసుకుంటూ వేడి నీళ్ళు ఇంటికి వస్తూ శీతాకాలంలో కూడా 1000 కిలోమీటర్ల రోడ్లు వేస్తూ. కానీ దరిద్రం ఏంటి తెలుసా? ఇన్ని చేసినా 3% అక్కడ ఓట్లు. అంటే అభివృద్ధి అక్కర్లే, మతం. కాబట్టి ఈ మూర్ఖ, ఈ మూడ, ఈ అంధ, ఇంకెన్ని పేర్లు చెప్పినా అనవసరం.